కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఆదర్శ పార్లమెంటుగా తీర్చిదిద్దడమే కాకుండా నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు 400 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు హామీల వర్షం కురిపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని రోజురోజుకు జోరు పెంచారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప గ్రామంలో కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు, కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ప్రచార వాహనంపై ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం కనీవిని ఎరుగని రీతిలో వేలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారం ముందుగా చిరంజీవి కళ్యాణ మండపం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సర్వీస్ తోట, నేలయ్య తోట, కొత్తపేట మీదుగా మెయిన్ రోడ్డుకి చేరుకుని మెయిన్ రోడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కరప వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు ఏర్పాటు చేసిన యాపిల్ పండ్లతో పూలమాల తయారు చేసి భారీ క్రేన్ ద్వారా వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల పార్టీ కాదని, జగన్మోహన్ రెడ్డి అందరివాడు అని, కరప మండల ప్రజలు అందరూ నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి అభిమానాన్ని నేను ఎన్నడూ మరువలేనని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ 4 రోజులు సైనికుల్లా పనిచేసి నన్ను కన్నబాబుని గెలిపించాలని అన్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నా సొంత మేనిఫెస్టో 4 అంశాలతో మరింత అభివృద్ధి పరచడం జరుగుతుందని అన్నారు. జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ కరప మండల రైతాంగానికి రైతు సంక్షేమమే ధ్యేయంగా తన సొంత నిధులతో సాగునీరు ఎద్దడి లేకుండా చేశారని అన్నారు. విజయ్ గోపాల్ మాట్లాడుతూ మీరంతా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. అనంతరం కరప మెరక వీధి, పల్లపు వీధి మీదుగా సీతంపోటు, నక్కవారిపేట, రామకంచినగర్, పేపకాయలపాలెం వరకు రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అడుగడుగునా భారీ గజమాలలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్, సొసైటీ అధ్యక్షులు నక్కా వీరభద్రరావు, వైస్ ఎంపీపీ పాట్నేడి భీమన్న, గోనసీను, నక్కా సత్యబాబు, యాంకర్ శ్యామల, తొమ్మలపల్లి చందు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టాం. ఈ నియోజకవర్గంలో 2 ఏళ్లు కరోనా పోతే కేవలం 3 ఏళ్లలో ఇదంతా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరి సహకారం, టీం వర్క్ అని నేను ప్రకటిస్తున్నా. ఈ నియోజకవర్గంలో సుమారు 125 ఆలయాలు కట్టాం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కట్టాం, అంబేద్కర్ భవన్లు కట్టాం, అంబేద్కర్ విశ్రాంతి మందిరాలు కట్టాం. ఇక్కడ కడప హెడ్ క్వార్టర్ లో శెట్టిపంచ కళ్యాణ మండపం 1,35,00,000 పెట్టి కట్టాం. ఈ నియోజకవర్గంలో యాదవుల కళ్యాణ మండపాలు కట్టాం. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాం. ఇదే గ్రామంలో అంబేద్కర్ కళ్యాణ మండపం కడుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే కళ్యాణ మండపాన్ని బీసీ కళ్యాణ మండపానికి, శెట్టిపల్లి కళ్యాణ మండపానికి పేరు పెట్టాం. ఇది కాకుండా రాజకీయాలు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు లాంటి చిన్న చిన్న సంఖ్య తక్కువ ఉన్న కులాలకు కూడా కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్ కట్టాం. అంతెందుకు కరపలో తోలుబొమ్మలాట ఆడుకునే ఒక 40-50 కుటుంబాలు ఉంటే వాళ్ళ కోసం కళ్యాణ మండపం కట్టాలని మన నాయకులు మేడిశెట్టి సత్యబాబు గారు, ఇతర పెద్దలు, భాస్కర్ గారు లాంటి వాళ్ళు పట్టుబడితే వాళ్ళకు కూడా కట్టాం. ఈ పార్టీ ఒక కుల పార్టీ కాదు. వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, జగన్ అందరి వాడు. ఈ పార్టీ అందరి పార్టీ. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన అందించారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకంటే 2019లో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా తెలుసుకుని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజున కరోనా వచ్చిన సమయంలో ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారో కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఆ మాదిరిగా ఎక్కడ సర్వీస్ అందించలేదు. అదే కాకుండా గడిచిన తర్వాత 3 సంవత్సరాల్లో కూడా 2,77,000 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా ప్రతి పేద కుటుంబానికి అందించిన వైనం కూడా అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని నేను పుట్టి పెరిగిన ఈ కాకినాడ ప్రాంతంలో నేను కూడా ఒక ఆలోచనలు చేసి ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచనలతో రేపు ఎన్నికలను ఉద్దేశించి 4 అంశాలతో నేను కూడా ఒక మేనిఫెస్టోని చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో 4 అంశాలని కూడా మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. తప్పకుండా రాబోయే 5 ఏళ్లలో కూడా ఇవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1,00,00,000 నిధులతో 400 కోట్లతో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.